Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. నమస్కారం. ఓం గం గణపతి నమ. ఓం శ్రీ మాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. వృశ్చిక రాశి వారికి గురు వృషభ రాశిలో సంచారం ఫలితాలు ఎలా ఉంటాయి మనం ఈరోజు తెలుసుకుందాం. రేపు మే 1వ తారీఖు మనకి గురు వృషభ రాశిలోకి ఎంటర్ అవుతాడు. సంచారం జరుగుతుంది. రేపు మే 1వ తారీఖు నుంచి 2025 మే 19 వరకు మనకి గురు సంచారం జరుగుతుంది కాబట్టి వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఇన్ జనరల్గా గురువు ఎప్పుడైనా కానీ 2, 5, 7, 10, 11 రాశుల్లో సంచారం జరిగినట్టయితే చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు. సో అలా చూసుకున్నట్టయితే మనకి వృశ్చిక రాశి వారికి అటు 2వ ఫలితం వస్తుంది. ద్వితీయాధిపతి అయిన గురువు పంచమాధిపత్యం లభిస్తుంది. గురువుకి వృశ్చిక రాశి వారికి గురు ద్వితీయాధిపత్యం అలాగే పంచమాధిపత్యం లభిస్తుంది కాబట్టి వీరికి చాలా చక్కటి ఫలితాలు. సప్తమం చూసుకున్నట్టయితే సప్తమం వైవాహిక జీవితంలోకైనా కానీ వివాహం చేసుకోవటానికి చాలా అనుకూలమైన సంవత్సరం. గురుబలం అని అనుకుంటాం కదా. సో ఆ గురుబలం లబ్ధి పొందే అవకాశం ఈ వృశ్చిక రాశి వారికి చాలా చక్కటి వరుడన్న వధువన లభించే అవకాశం ఈ వృశ్చిక రాశి వారికి జరుగుతుందన్నమాట. అలాగే గురువు వీరికి ద్వితీయాధిపతి పంచమాధిపతి కూడా అవుతాడు కాబట్టి ద్వితీయం అటు కుటుంబ వృద్ధి అలాగే ఫ్యామిలీ ప్రాస్పరిటీ అని అనుకుంటాం కదా. సో అలా కుటుంబ అభివృద్ధి ప్లస్ కొత్త వ్యక్తి తన జీవితంలో రావటం అది భాగస్వామి అయినా ఉంటుంది. సంతానం విషయంలో సత్సంతానం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. సంతానం కలగడం వేరు, సత్సంతానం కలగడం కూడా వేరు. సో అలా సత్సంతానం కలిగే అవకాశం ఈ వృశ్చిక రాశి వారికి పంచమాధిపత్యం కూడా లభిస్తుంది కాబట్టి ఈ అవకాశాలు చాలా చక్కగా వీరికి ఉంటాయి అన్నమాట. అలాగే పంచమం మన ద్వితీయం డబ్బులకు కూడా కారకుడు కాబట్టి అటు డబ్బులు కూడా వీరికి అనుకోని విధంగా రావటం, అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ అంటాం కదా. అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ కూడా ఉంటాయి. స్పెక్యులేషన్లో అయినా లావాదేవీల్లో అయినా లేకపోతే క్రయ విక్రయాల్లో అయినా అనుకోని సంపద కలగడం వీరికి సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కొత్త ఫ్రెండ్స్ లభించే అవకాశాలు, అది కూడా దీర్ఘకాలికమైన ఫ్రెండ్షిప్. షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ కూడా ఉంటాయి కదా మనకి ఏదైనా కానీ. సో అలా షార్ట్ టర్మ్ లో వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. లాంగ్ టర్మ్ లో జీవితాంతం ఉండే ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి ఆ జీవితాంతం స్నేహం నిలబెట్టే స్నేహితులు వీరికి లభించే అవకాశం ఈ సంవత్సరం మొత్తం పొడుగునా ఉంటుంది అనమాట. అలాగే పంచమం చూసుకున్నట్టయితే మనకి సంతానం విషయంలోనూ సత్సంతానం కలిగే అవకాశం వీరికి లభిస్తుంది. సప్తమంలో అది కూడా కాలపురుషాంగంలో ద్వితీయ రాశి అవుతుంది కాబట్టి వీరికి అటు డబ్బు విషయంలోనూ అటు సంతాన విషయంలోనూ అటు కుటుంబ అభివృద్ధి పరంగాను చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి చాలా మంచి ఫలితాలు. అలాగే వృషభంలో ఉన్న గురువు ఏ రాశిని చూస్తున్నాడు అని అంటే వృశ్చిక రాశి వారికి 11వ రాశి అయిన కన్యా రాశిని చూస్తాడు, వృశ్చిక రాశినే చూస్తుంటాడు, అలాగే మకర రాశిని కూడా చూస్తుంటాడు. సో లాభం అవుతుంది. కన్యా రాశి వృశ్చిక రాశి వారికి లాభం అవుతుంది కాబట్టి అన్ని సెలబ్రేషన్సే. అటు ఏదన్నా ఏది ముట్టుకున్నా కానీ బంగారం అని అంటాం కదా. సో ఆ విధంగా వీరు అటు వ్యాపార రంగంలో అయినా కానీ వృత్తి రంగంలో అయినా కానీ ఏదైనా కొత్త ఉద్యోగాల ప్రయత్నం, చిన్న ప్రయత్నం ఏదో అప్లై చేసేగానే వారికి ఉద్యోగాలు లభించడం, లేదా అప్లికేషన్ పెట్టుకోగానే వారికి ఆ కంపెనీ నుంచి కాల్ రావటము,
లేదా ఏదైనా స్కూల్ అయినా కాలేజ్లో అయినా ఏదైనా యూనివర్సిటీలో అయినా కేవలం ఇట్లా అప్లై చేసుకోగానే వాళ్ళకి ఆ కాలేజ్లో అయినా యూనివర్సిటీలో అయినా పిలుపు లభించడం, ఇలాంటి మంచి సెలబ్రేషన్స్ అటు అది వైవాహికపురంగానే ఉండొచ్చు, మంచి గొప్ప ఉద్యోగం పెద్ద కంపెనీలోనే రావటం మూలంగా వీళ్ళు సెలబ్రేషన్ చేసుకోవడం, లేదా సంతానం కలిగి సత్సంతానం లేదా పురుష సంతతో చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న సంతానం కలగటం, లేదా స్త్రీ సంతానం కోరుకునే వారికి స్త్రీ సంతానం లభించే అవకాశాలు, దాని మూలంగా వీరు పెద్ద సెలబ్రేషన్స్ జరిపించడం. అలాగే వీరు ఎక్కడన్నా పెట్టుబడి పెట్టినా కానీ ఎక్కడన్నా అది స్టాక్ ఎక్స్చేంజ్ అన్నా కావచ్చు, ఇంకా వేరే స్థలాల్లో అన్నా కావచ్చు, అటు నుంచి వీరికి మంచి లబ్ధి పొందడం, మంచి వృద్ధి చెందడం కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం పొడవునా వీరికి ఉంటుంది అనమాట. అలాగే వృశ్చిక రాశి తన రాశి తనని చూస్తున్నాడు కాబట్టి గురు తను మంత్ర సాధన చేసుకోవాలి అని అనుకున్నా, లేదా తన ఉన్నతమైన ఆలోచనలో ఏదన్నా చేయాలి, సొసైటీకి ఏదైనా చేయాలి అని అనుకునేవారు కూడా ఈ ఏదైనా దీర్ఘకాలికంగా వాళ్ళు సొసైటీకి ఏదన్నా చెయ్యాలి అని అనుకునే వారికి కూడా చాలా మంచి ఫలితాలు ఈ సంవత్సరం పొడవునా వారికి ఉంటుందన్నమాట. అంటే సొసైటీకి ఏదైనా ఇవ్వాలి, సొసైటీకి ఏదైనా ఓల్డేజ్ హోమ్స్ అన్నా, లేకపోతే ఇంకేమన్నా ఆర్ఫనేజెస్ కట్టాలి లేదా అని ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి తరబడి ఆ ఆలోచనలు ఉన్నవారు కూడా ఈ సంవత్సరం ఆ ఆలోచనలు వారికి ఏదైనా దారి చూపించే అవకాశం ఈ సంవత్సరం పొడవునా వారికి లభిస్తుంది అన్నమాట. అలాగే మకరం రాశిని కూడా చూస్తాడు. మకరం తృతీయం అవుతుంది కాబట్టి అటు కమ్యూనికేషన్ రంగంలో అయినా, టీవీ జర్నలిజం, రేడియో జాకీస్ వీళ్ళందరూ అని అనుకుంటాం కదా, వారికి కూడా ఉన్నత పదవి లభించడం, లేదా ఉన్నత కంపెనీల్లో వీరికి ఆఫర్ లెటర్స్ రావటము, లేదా ప్రమోషన్స్ రావటము, లేదా వీళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న హైక్ అంటాం కదా, ఆ శాలరీ హైక్, ఆ ప్యాకేజ్ లభించడం, లేదా కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న యాంకర్స్కైనా, మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికైనా కూడా, ఫైనాన్స్ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు, లేదా పెద్ద పెద్ద కార్పొరేట్ బ్యాంక్స్ కూడా ఉంటాయి, వీరికి ఫండ్స్ రాక ఎన్నో సంవత్సరాల నుంచి ఫండ్స్ రాక ఎదురు చూస్తూ ఉంటారు, అలాంటి ఆ రంగంలో ఉన్న వారికి కూడా వీరికి ఫండ్స్ రావటం, లోన్స్ రావటం, అనుకోని రూపంగా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయరు, అన్ఎక్స్పెక్టెడ్ గా వీరికి రావటం జరుగుతుంది అనమాట. అలాగే వృశ్చిక రాశి వారికి పెద్దగా ఏమంటారు చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు పరిహారాలు. కాకపోతే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అనుకున్నట్టయితే కొద్దిగా చిన్న పరిహారాలు అంటే కూడా ఈ పసుపు వస్త్రాలు లేకపోతే పసుపు ధారణ చేసుకోవటం, గురువారాలు, అది కూడా గురువారాలు మంగళవారాలు చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు. ఎరుపు పసుపు ఈ రెండు వస్తువులు, వస్త్రాలు లేదా ఆ రకమైన ఫ్రూట్స్ అయినా, ఆ రకమైన వెజిటేబుల్స్ అయినా, ఆ రకమైన స్వీట్స్ అయినా వీరు ధరించడం, వీరు తీసుకోవడం, ఆహారపూర్వకంగా తీసుకోవడము చేస్తే మటుకు వీరికి చక్కటి ఫలితాలు వస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర దర్శన చేసుకున్నట్టయితే, అలాగే దత్త క్షేత్రాలు గురువారాలు దత్త పారాయణం చేసుకున్నట్టయితే కూడా వీరికి చక్కటి ఫలితాలు మనకి వృశ్చిక రాశి వారికి ఓవరాల్ చాలా చక్కగా ఉంటుంది. అటు కుటుంబ పరంగాను, అటు ధనధాన్యం, సంపద, క్రయ విక్రయాలకి, అలాగే ఉన్నత ఉద్యోగ ప్రాప్తికి, సత్సంతానం కలిగేటానికి కూడా చక్కటి ఫలితాలు మనకి వృషభ రాశి సంచారం వృశ్చిక రాశి వారికి లభిస్తాయి.